పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ప్రముఖ చిత్రకారుడు కోటేశ్ చిత్రం గీశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేశ్ చిత్రం గీశారు. చిత్రంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ విష సర్పాన్ని మట్టుబెడుతున్నట్లు చిత్రీకరించారు. ముష్కరుల తలలను నరికి భరతమాతకు సెల్యూట్ చేస్తున్నట్లు చిత్రం గీశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పులో 26 మంది భారతీయులు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దారుణ ఘటన చూసిన దేశమంతా కన్నీరు పెట్టింది. ఉగ్రవాదులకు నరకం చూపించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ దాడికి పాల్పడిన ముష్కరులను వెంటాడి వెతికి పట్టుకొని చిత్రహింసలు పెట్టి వారి తలను నరికి భరతమాతకు హారంగా ఇవ్వాలి. అప్పుడే భరతమాత సంతోషపడేది. చనిపోయిన భారతీయుల ఆత్మశాంతి కలిగేది కూడా అప్పుడే. ఉగ్రవాదులకు ఆశ్రమిస్తున్న పాకిస్తాన్ అనే విషసర్పాన్ని మట్టు పెట్టాలి. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేయాలి. నేను వేసిన ఈ చిత్రంలో 26 మంది భారతీయులు చంపిన ఉగ్రవాదం తలను నరికి భరతమాతకు ఆహారంగా ఇస్తున్న వీర జవాను భరతమాత అతనికి ఆశీస్సులు అందజేస్తున్నట్లు, చాలా సంతోషం ఉన్నట్లు, పాకిస్తాన్ విషసర్పంగా పోలుస్తూ భారత్ ఆర్మీ వారు కాలుతో తనుతూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నట్లు, మన పతాక జెండా ఎగరేస్తున్నట్లు, మొత్తం మీద యుద్ధ విమానం యుద్ధ వేగాలు మొదలైనట్లు, ఇంకా పాకిస్తాన్ మూడినట్లు ఈ విధంగా చిత్రంలో చూపించారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.